ఇక తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి పితాని. టీడీపీలోనే కొనసాగుతానంటున్న పితానితో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. మంత్రి పితాని సత్యనారాయణ ప్రస్తుతం మనతో ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మంత్రి గారితో మాట్లాడడం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతుంది, ఇది ఏంటి, దీనికి కారణం ఏంటి అసలు? దానికి కారణం ప్రతిపక్ష పార్టీగానే భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే అక్కడ వైసీపీకి తీసుకోవాలని రావాలని అక్కడ వస్తే ఆ జిల్లాలో మార్పు వస్తుందనే ఆలోచనతో జరుగుతున్న ఒక ప్రక్రియ. ప్రధానంగా ఏదైతే నా దగ్గర ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ ఉన్నాడో మీ ఇద్దరు కలిసి కారులో తిరుగుతామని చెప్పి అనేక చోట్ల చెప్పిన కార్యక్రమాలు ఉన్నాయి. వారి యొక్క సోషల్ మీడియాలో పెట్టుకున్న కార్యక్రమాలు, దాని మీద నేను కంప్లైంట్ ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయి. ఏదైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన ఆ కార్యక్రమాలు కూడా వైఫల్యం చెందారు. ఈరోజు అది అవసరంగా తీసుకుని, ఇది లోకుగా తీసుకుని పాత్రికేయులు కూడా దిగజాడు యొక్క రాజకీయాలతోటి చేతులు కలిపి మీడియా యొక్క గౌరవాన్ని కూడా కాపాడలేని పరిస్థితిలో ఈరోజు ఆసన్నమైన పరిస్థితులు ఇవాళ మీడియాకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను పార్టీ మారతానని కానీ ఏ రోజు కూడా వారితో మాట్లాడలేదు. వారు వచ్చిన వ్యక్తులతో కూడా చాలామంది వచ్చి ఉండొచ్చు, నాతో మాట్లాడవచ్చు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాదు, వైఎస్ఆర్ పార్టీ వస్తుంది చెప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా గెలిచినా ఓడినా, నెగ్గినా ఓడినా, ప్రభుత్వం వచ్చినా రాకపోయినా టీడీపీలో ఉంటానని చెప్పి వారికి నచ్చజెప్పి ఐ కంటిన్యూ ది టీడీపీ. మీకు వైసీపీ నుంచి ఆహ్వానం అందింది, కొంతమంది వచ్చి మాట్లాడారు మీతో. ఎస్, మాట్లాడారనే విషయాన్ని చెప్తాను, స్పష్టంగా చెప్తా ఉన్నాను. అంటే దాని గురించి మాట్లాడడం తప్పని అన్నాను. ఎవరో మిత్రులు రకరకాల సలహాలు ఇస్తుంటారు, రాత్రికి పార్టీలు కొట్టుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మారానో ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ పార్టీలో కొనసాగుతున్నాను. అంటే ఆ రోజు మారారు కదా, ఇప్పుడు ఎందుకు మారకూడదని ఆలోచనలు కూడా ఉండొచ్చు వాళ్ళు. అంచేత ఐ రియల్లీ కండెమ్ దిస్ సచ్ ఇల్లీగల్ అండ్ అన్అథెంటికేటెడ్ న్యూస్ ఇన్ ది పబ్లిక్. వైసీపీకి ఏది సార్, మీరు మంత్రిగా ఉన్నారు, పార్టీ మారుతారు, టీడీపీ నుంచి వస్తారు, వాళ్ళు ఏ యాంగిల్లో ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు అసలు మిమ్మల్ని? ఏ యాంగిల్ అని కాదు, కానీ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే వస్తే బాగుంటుంది, ఒక క్యారెక్టరు గౌరవం ఉన్న వ్యక్తిని ఆలోచన చేయడం తప్పని నేను ఎప్పుడు కూడా అన్నాం. వైఎస్ఆర్ పార్టీ ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్న పరిస్థితిని కరెక్ట్ కాదంట, తీవ్రంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మంత్రి పితాన సత్యనారాయణ గారి అభిప్రాయం. ఏదైనా తాను పార్టీ మారే ఆలోచన లేదని టీడీపీలోనే కొనసాగుతానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో ప్రసన్న, ఐ న్యూస్, అమరావతి.